హలో నమస్తే. దిస్ ఈస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన అమరజీవి ఈయన గురించి ప్రతి ఒక్కరూ తమ విద్యార్థి దశలోనే నేర్చుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఉద్యమాలు, పడిన కష్టాలు అన్నిటి గురించి అందరూ పాఠశాలల్లో నేర్చుకొని ఉంటారు. అటువంటి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర కోసం ఏం చేశారో ఆయన సేవలను ఒకసారి స్మరించుకుందాం. పొట్టి శ్రీరాములు పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కనిగిరి దగ్గరున్న పడమటిపల్లె. ఆ గ్రామం ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉంది. పెదచర్లపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామంలో పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. 1876లో తీవ్రమైన కరువు రావడంతో పొట్టి శ్రీరాములు కుటుంబం మద్రాసుకు వలస వెళ్ళింది. అన్నపిళ్ళై వీధి నంబర్ 163లో అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. ఆయన చదువంతా మద్రాసు నగరంలోనే సాగింది. అయితే చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి ఎంతో కష్టపడి ఆయన్ను పోషించారు. ఒక దశలో తిండి కూడా లేని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు మద్రాసులోని కన్యకామేశ్వరి దేవాలయంలోనే తిని అక్కడే చదువుకున్న పరిస్థితి. ఆ తర్వాత ముంబైలో విద్యాభ్యాసం చేసి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. ముంబైలో ఉద్యోగం చేసేటప్పుడే ఆయనకు సీతమ్మతో వివాహం జరిగింది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆంధ్రాకి వచ్చేశారు. కానీ సీతమ్మ పుట్టింట్లోనే అనారోగ్యంతో మరణించారు. దానికి ముందే పుట్టిన బిడ్డ కూడా చనిపోయారు. భార్య బిడ్డలతో పాటు దానికి కొన్ని నెలల ముందు తల్లి కూడా చనిపోవడంతో పొట్టి శ్రీరాములు అన్ని త్యజించాలని నిర్ణయించుకున్నారు. దేశ సేవ కోసం అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ సోదరులకు ఇచ్చేసి దేశ సేవ కోసం ఉద్యమం చేపట్టారు. దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. 1912 కాలంలో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. అదే సమయంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతోంది. గాంధీజీ ప్రభావం శ్రీరాములపై చాలా ఎక్కువగా ఉండింది. గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. శ్రీరాములు లాంటి వారు 10 మంది ఉంటే తాను సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రాన్ని సాధిస్తానని స్వయంగా మహాత్మా గాంధీ ప్రకటించారంటే పొట్టి శ్రీరాములు దీక్ష, పట్టుదల ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రోద్యమంలో పొట్టి శ్రీరాములు 3 సార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. సామాజిక మార్పుల కోసం దళితుల దేవాలయ ప్రవేశం, దళితుల ఉద్యమం లాంటివి చేపట్టారు. నాడు మద్రాసులోని తెలుగువారిపై తమిళుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక వాదం బయలుదేరింది. ఎవరో ఒకరు ఆత్మత్యాగం చేయనిదే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా కనిపించడం లేదు అని ఆచార్య రంగ అనడంతో పొట్టి శ్రీరాములు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆంధ్రుల కోసం ఆత్మత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతకు ముందు పొట్టి శ్రీరాములు అనేక దీక్షలు చేశారు. అయితే ఈసారి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలంటే అహింసా మార్గంలోనే సాధించాలనుకొని మద్రాసు నగరం నడిబొడ్డున ఉన్న బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆయన అనుమతి తీసుకొని నిరాహార దీక్ష చేపట్టారు. పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభించినప్పుడు దానిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది అందరూ చేస్తుంటారులే అనుకున్నారు. కానీ దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించే కొద్దీ ఆంధ్ర రాష్ట్రం అంతటా అక్కడక్కడ ప్రజల్లో స్పందన వచ్చింది. మెల్లమెల్లగా నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. దీంతో పత్రికలు దానిపై దృష్టి పెట్టడం జరిగింది. ఆయన దీక్షకు దిగిన 40 రోజుల తర్వాత కేంద్రం కూడా దిగి వచ్చింది. నీలం సంజీవరెడ్డిని తమ దూతగా ఆయన దగ్గరికి పంపించి నిరాహార దీక్ష విరమించాలని కోరింది. కానీ తాను ఏ లక్ష్యం కోసం దీక్ష ప్రారంభించానో అది సాధించే వరకు దానిని విరమించేది లేదని ఆయన మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు గాంధీజీ అనుచరుడిని కాబట్టి ఎక్కడ కూడా ఘర్షణలు జరగకూడదని శ్రీరాములు భావించారు. అహింసా మార్గంలో శాంతియుతంగానే పోరాడాలి అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు. ఆ విధంగా 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో తన తుది శ్వాస విడిచారు పొట్టి శ్రీరాములు. ఆయన మరణ వార్త ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపించడంతో తెలుగు వారంతా మద్రాసు నగరం చేరుకున్నారు. అదే సమయంలో ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. పోలీసు కాల్పులు, ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారు. అందుకే మహాత్మా గాంధీ జాతిపిత అయితే పొట్టి శ్రీరాములు రాష్ట్రపిత అని తెలుగు ప్రజలు చెబుతారు. ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత ఆయన బూడిదను తీసుకెళ్లి పవిత్ర నదుల్లో కలిపారు. అంతేకాదు ఈ మధ్య నటుడు సాయి చంద్ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఉద్యమం, నిరాహార దీక్ష, ప్రాణత్యాగం నేటి తరానికి తెలియాలన్న లక్ష్యంతో కాలినడకన దీక్ష చేపట్టారు.
చెన్నై నుండి ప్రారంభమైన సాయి చంద్ కాలినడక దీక్ష శ్రీరాములు స్వస్థలమైన ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు కొనసాగింది. కాలినడక దీక్షలో భాగంగా దారి పొడవునా సాయి చంద్ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే పొట్టి శ్రీరాములకు సరైన గుర్తింపు లభించలేదని వాదన కూడా ఉంది. ఎందరో రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్న తెలుగు రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారిని అమరజీవిగా గుర్తించాయి తప్ప ఏ రోజు సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు అందించిన స్ఫూర్తి భవిష్యత్తు తరాల వారికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిసెంబర్ 15న ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారికి జైత్ర ఎంటర్టైన్మెంట్స్ కూడా ఘన నివాళులు అర్పిస్తుంది.